యోగ పద్ధతిని వివరించుట ఈ అధ్యాయం పేరు. నిన్న కొద్దిగా మిగిలిపోయింది, అది పూర్తి చేసి నిన్న మనం చదువుకున్నాం. ఏ విధంగా చెడు మంచి అంతా కూడా దేవుడి నుంచే వస్తుంది. మనకి ఏది కావాలంటే దేవుడు అది ఇస్తాడు. చెడు మంచి అంతా ఏ రకం మన ఫ్రంట్ బ్యాక్ ఉంది. ఫ్రంట్ మనం చూస్తాం, బ్యాక్ ఆ రకంగా మంచి అనేది దేవుడు ఫ్రంట్ అయితే, చెడు అనేది దేవుడు బ్యాక్ లాగా. అంటే ఎవరైతే ఎప్పుడు దేవుడు ముందుంటారో వాళ్ళు చెడు నుంచి తప్పించుకోగలరు, బయటపడగలరు. ఎవరైతే దేవుడి వైపు వీపు తిప్పేస్తారో, లేదా మనం దేవుడి వైపు చూస్తాం అంటే దేవుడిని మనం పట్టించుకోము, అప్పుడు మెల్లిగా మనం చెడిపోతాం. కాబట్టి సంసారంలో ఉండే ఈ చెడుకంతా కారణం మనం కృష్ణ చైతన్యాన్ని, ఇది విజయకృష్ణ, ఇది విజయకృష్ణ దగ్గర లైట్ విజయకృష్ణ కదా, వాటిది ఎవరినే శ్రీకాంత్. అంతగా తిరుపతి పోవాలని ఇంత యోగిలాగా మారిపోయాడు. టేక్ కేర్ ఆఫ్ దమ్. సో ఇక్కడ జీవితంలో మనం చెడును వదిలిపెడతాం, మంచిని పెంచుకుంటూ పోవాలా. ఇది మానవ జీవితం. లేకపోతే మనం అనుభవాల నుంచి, చేదు అనుభవాల నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది. యూ కెన్ బి హియర్, నో ప్రాబ్లం, యూ విల్ బి ఆన్ రికార్డ్. న్యూ డిసైపుల్, న్యూ శిష్య. అంటే మానవ జీవితం ఉద్దేశం ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్, నాట్ ప్రోగ్రెసివ్ డిటీరియరేషన్. మనం మెల్లమెల్లగా ఇంకా చెడిపోవడం అంతే కదా. ముందు మీరు ఉల్లిపాయలు టీ కాఫీలతో ప్రారంభిస్తారు, ఆ తర్వాత టీ కాఫీల నుంచి సిగరెట్కి పోతారు, సిగరెట్ నుంచి సారాయికి పోతారు, ఇంకా ఎక్కువ చెడిపోవడం. అలాగే ఉల్లిపాయలు తింటూ ఉంటారు, ఆ తర్వాత గుడ్లు, ఆ తర్వాత చేపలు, ఆ తర్వాత కోళ్ళు, ఆ తర్వాత గొర్రెలు మేకలు, ఆ తర్వాత గొడ్డు మాంసం, దున్నపోతులు, ఏనుగుడు తినాలి. అంటే బరి తెగించడం అంటారు. బరి తెగించడం అంటే ఇంకా అంతగా చెడిపోతుంటే ఇంకా మన మనసు కంట్రోల్లో ఉండదు. మనం ఎంత చెడుకైనా కూడా తయారవుతాం. కానీ మనం మంచి సజ్జనుల యొక్క సాంగత్యంలో ఉన్నట్లయితే చెడు లేనివాడు ఎవడు లేడు ఈ భూమి మీద. అందరిలో చెడు అనేది ఉంది, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తుంది? మీరు పూర్తిగా మంచి వాళ్ళు అయితే ఇక్కడ పుట్టాల్సిన అవసరం లేదు. మీరు బాగుపడవలసి ఉన్నది, అందుకోసం ఇక్కడికి పంపించబడ్డారు. భగవంతుడి వైకుంఠం ఉంది. భగవంతుడి వైకుంఠంలో పర్ఫెక్టెడ్ బీయింగ్స్ ఎవరైతే జీవితంలో ఆ కృష్ణ ప్రేమను సాధించారో అటువంటి వాళ్ళు వైకుంఠంలో ఉండిపోవచ్చు. కృష్ణ ప్రేమ లేకపోతే, అంటే మనకి దేవుడు అంటే నమ్మకం, రకరకాల లెవెల్స్. మనకి దేవుడు అంటే నమ్మకం ఉంది కానీ ఏమీ చేయము. దేవుడు అంటే నమ్మకం ఉంది, మనం కొన్ని నియమాలు. దేవుడు అంటే నమ్మకం ఉంది కాబట్టి నేను మాంసాహారం తిన్ను. మీరు మాంసాహారం తింటారా? ఈ పేరు ఏం చెప్పారు? సో జగన్నాథ్, ఆయన పేరే జగదీశ్వర్, జగన్నాథ్ జగదీష్. సో
మీరు ఆ పేరు పెట్టుకుని భయపడాలి. నేను దేవుడి పేరు పెట్టుకున్నా, మాంసాహారం తిని రాక్షసులాగా బతికితే. సో అంటే మీరు ఎప్పుడు దృష్టి పెట్టలేదు. నేను ఎంత గొప్ప పేరు పెట్టుకున్నాను, కానీ నా అలవాట్లు సరిగ్గా లేవు. కనీసం నేను జగదీశ్వర్ రెడ్డి అని పేరు పెట్టుకున్నా కాబట్టి నేను కనీసం రాక్షస అలవాట్లకు దూరంగా, సిగరెట్టు, సారాయి, మాంసాహారం వీటికి నేను దూరంగా ఉండాలి. ఎందుకంటే నా పేరు జగదీశ్వర్ రెడ్డి. అదే అప్పుడు గాంధీ వైన్ షాప్, కృష్ణ మీట్ షాప్, కంప్లీట్ నాన్సెన్స్. నువ్వు భగవంతుడి పేరు పెట్టుకుని చాలా పవిత్రంగా ఉండాలి. విషయాలు ఆలోచించాలి. మాంసం తినాల్సిన అవసరం ఉందా లేదా? ఆల్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ భగవద్గీత. భగవద్గీత రోజు ఒక్కసారి అంతా చదవడం వీలు కాదు. భగవద్గీత రోజుకో పేజీ, అప్పుడు దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవచ్చు. జనాలు భగవద్గీత చదవరు. మందిరాల్లో ఈ విధంగా ఇస్కాన్ మందిరాలను వదిలిపెట్టి మిగతా మందిరాల్లో క్లాసులు ఉండవు. పూజారి డబ్బుల కోసం ఆయన పూజలు, జనాలు దేవుడిని ఏదో అడగడం కోసం, వాళ్ళ స్వార్థం కోసం దేవుడి దగ్గరికి పోవడం ఇవన్నీ. బట్ ఇక్కడ రియల్ బిజినెస్ హ్యాజ్ నాట్ స్టార్టెడ్. రియల్ బిజినెస్ అంటే నేను ఎందుకు పుట్టాను, చనిపోతే ఏమవుతుంది, ఎందుకు ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి, జీవితంలో మనిషి ఎలా సుఖంగా బతకగలడు, ఆ ప్రశ్నలతో మందిలో అడుగు పెట్టారంటే ఇమ్మీడియట్లీ కృష్ణ విల్ బిగిన్ టు హెల్ప్. నాకు ప్రారంభంలో చెప్పినట్టుగా దేవుడి దగ్గరే అంత మంచి చెడు అంతా ఉంటుంది. కానీ మీకు ఏం కావాలో తీసుకోండి, దేవుడి దగ్గర నుంచి మీరు అడిగిన దాన్ని బట్టి ఆయన మీకు శాంక్షన్ చేస్తూ ఉంటారు. నన్ను ఇంకా ఇరుక్కిచ్చు స్వామి ఈ సంసారంలో, నన్ను ఇంకా సమస్యలు పడి ఆల్రెడీ ఐ విల్ డు దట్, కమాన్ టేక్ దిస్, టేక్ దట్. ఇక్కడ ఉద్ధవ ఈ విధంగా సనకాది మునుల సందేహములన్నీ నా వాక్కులచే సమాధానమయ్యారు. దివ్యమగు ప్రేమతో భక్తితో వారు నన్ను అర్చించి ఉత్తమ స్తోత్రములతో నా మహిమను కీర్తించారు. మనం అందరం కూడా మనకంటే పెద్దవాళ్ళని పొగుడుతూ ఉంటాం, దండాలు పెడుతూ ఉంటాం. కానీ దేవుడి కంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు? మనం పెద్దవాళ్ళు కూడా తప్పులు చేయొచ్చు, కానీ ఒక పెద్ద ఆయన ఉన్నాడు దేవుడు. ఆయన ఎప్పుడు పెద్ద ఆయనగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు తప్పులు చేసే అవకాశం లేదు. కానీ మనం ఈరోజు మీకు నాకు దండాలు పెడతారు, రేపు నేనేదో పరుగు పోయి పని చేస్తా, ఎవ్రీథింగ్ స్పాయిల్డ్. కానీ మీరు దేవుడికి రోజు దండాలు పెడితే ఆయన ఎప్పటికి కూడా ఆయన గొప్ప వ్యక్తిగానే ఉంటాడు. మీరు కూడా రోజు పెడుతూ ఉంటే మీరు కూడా సామాన్య వ్యక్తిగా ఉండే అవకాశం లేదు. అంత గొప్ప వ్యక్తికి దగ్గరికి వస్తారు, రోజు దర్శనం చేస్తుంటే, రోజు హరే కృష్ణ అంటుంటే యు ఆర్ బౌండ్ టు చేంజ్. దట్ ఈస్ షోన్. ఆయన అన్నాడు, నేను బాగుపడినట్లయితే ప్రపంచంలో అందరూ బాగుపడతారు. నేను బాగుపడ్డా హరే కృష్ణ మంత్రం అని ఆయన గ్యారంటీగా చెబుతున్నాడు. మీరందరూ కూడా చేస్తారు, అది చేసిన వాళ్ళంతా కూడా బాగుపడ్డారు. ఈ విధంగా ప్రశాంతంగా బతుకుతున్నారు. మాంసాహారాలు లేకుండా, సినిమాలు లేకుండా, సిగరెట్లు, సారాయిలు లేకుండా చక్కగా ఇంకా భక్తిని పెంచుకుంటూ ఈ రకంగా. ఈరోజు కృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరిస్తాడు. కాబట్టి జీవితం యొక్క ఉద్దేశం భగవంతుడిని మర్చిపోతే మనం పొరపాట్లు చేస్తాం, భగవంతుడిని మర్చిపోతే మనం తప్పులు చేస్తాం, భగవంతుడిని మర్చిపోతే మనం అజ్ఞానంలో ఉండిపోతాం, భగవంతుడిని మర్చిపోతే మనకి సద్గతి లేదు, వచ్చే జన్మలో ఎక్కడికి పోతాం. మీరు హెయిర్ ఇట్లా ఎక్కువ పెంచుకోవడం మీకు ఇష్టం అనుకోండి, అదే బొచ్చు ఎక్కువ ఉండే జంతువు, ఏ జంతువులకు బాగా వెంట్రుకలు ఉంటాయి? కెన్ యూ నేమ్ అన్ యానిమల్? ఏ జంతువులకి వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి? జూలు ఉండే జంతువులు. కాబట్టి మనుషులు అంటే ఎవ్రీథింగ్ క్లీన్, అన్నీ కూడా క్లోత్స్ క్లీన్, బాడీ క్లీన్, ఎవ్రీథింగ్ క్లీన్. లేకపోతే పిల్లలు మన ఇద్దరం పోయారనుకోండి,
పిల్లలు మేము చూసి భయపడతాడు, ఎవడు బూచి వచ్చింది ఇక్కడికి, అదే వాడు భయపడతాడు, ఎవరైతే పారిపోతారు, ఇంట్లోకి పారిపోయి అమ్మా అమ్మా వాడిని మావయ్యరా తిరుపతి పోవడానికి ఇట్లా పెంచుకున్నాడు. అలా ఐ విల్ రీడ్ దిస్ అండ్ కంప్లీట్. భక్తి యోగము సర్వోన్నతమైన ఆధ్యాత్మిక సాధన అని కృష్ణ భగవాన్, అంటే రకరకాల యోగ పద్ధతులు ఉన్నాయి. భక్తి యోగాన్ని బుద్ధి యోగం కూడా అన్నారు. కాబట్టి ఎవరైతే బుద్ధి తీక్షణంగా ఉంటుందో అటువంటి వాళ్ళు భగవంతుడు భక్తి చేయమంటున్నాడు కాబట్టి నేను వేరే యోగా ఎందుకు చేయాలా, భగవంతుడు భక్తి చేయమంటున్నాడు కాబట్టి నేను కేవలం పుస్తకాలు చదవడం, తపస్సు చేయడం, మనం ఈ విధంగా భగవంతుడిని సంతోషపెట్టలేము. ప్రేమ, భగవంతుడు అయ్యా మీరు మాకు కావాలా, మేము మీతో ఉండాలా, దాని ప్రేమ అంటారు భక్తి. కాబట్టి మనం జ్ఞానాన్ని పొంది యోగా చేసి తపస్సు చేసి మీరు కొంత శక్తులు పొందవచ్చు, కానీ చావు పుట్టుకల నుంచి బయటపడడం వీలు కాదు. ఎవరికైతే కృష్ణ ప్రేమ అనేది ఉంటుందో అటువంటి వాళ్ళు ప్రేమ కొద్దీ చనిపోయేప్పుడు కూడా వాళ్ళు కృష్ణుడిని పిలవగలుగుతారు. యోగులు అందుకు భగవంతుని భక్తవత్సలుడు అన్నారు. భక్తవత్సలుడు అంటే భక్తుల యొక్క కొంగు బంగారం అంట. భక్తులు అంటే ఎవరైతే 24 గంటలు దేవుని నియమాలు పాటిస్తూ దేవుణ్ణి కొలుచుకుంటూ వాళ్ళు సంతుష్టిగా దాని ఆత్మానందం కలుగుతుంది. మీరు భక్తి యోగాన్ని పాటిస్తే ఆత్మానందం అది 24 గంటలు ఉంటుంది. మీరు అది కాకుండా 24 గంటలు దొరికే ఆనందం ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము ట్రై చేస్తాం. భక్తి యోగం మీరు పాటించినట్టయితే మీకు 24 గంటలు కూడా మీరు ఆనందంగా ఉంటారు. అది కాదు అంటే మరి 24 గంటలు ఆనందంగా ఉండడానికి మీ దగ్గర ఏదన్నా మార్గం ఉంటే చెప్పండి. యూ కెనాట్. అంటే ఆఖరికి మనుషులంతా కూడా భగవద్భక్తిలోకి రావాల్సి ఉంటుంది. కాబట్టి అది డైరెక్ట్గానే కృష్ణుడు ఉద్ధవుడికి చెబుతున్నాడు. భక్తి యోగం సర్వోన్నతమైన, అంటే మెనీ సబ్సిడరీ యోగా సిస్టమ్స్ ఉన్నాయి, మెనీ రకరకాల చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయి, కానీ భక్తి యోగం సర్వోన్నతమైన ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక ప్రగతికి ఏది సర్వోత్తమో ఉద్ధవుడు తెలుసుకొని కోరాను. నిష్కామ భక్తి యోగం యొక్క, అంటే మనం వేరుగా నాకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, నాకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది, నేను తిండి ఎక్కడ తింటా, ఇవన్నీ ఆలోచించక్కర్ల. ఎవరైతే భక్తి యోగం అంటే ఎప్పుడూ భగవంతుని మర్చిపోకుండా ఉంటే ఆయన మిమ్మల్ని ఎలా వదిలిపెడతాడు. అట్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. మీరు ఏం చేస్తున్నా కూడా ఎప్పుడు కృష్ణుని మర్చిపోకుండా ఉండగలిగే స్థితికి రాగలిగితే మీరు జీవితంలో ఏ పనులైనా కూడా చేసుకుంటూ పోతూ ఉండొచ్చు. ఆయన శరీరం వదిలిపెట్టేప్పుడు 108 మందిరాలు కట్టాడు, తర్వాత ఒక 108 పుస్తకాలు రాశాడు, వేల మందిని శిష్యులు చేశాడు, వేల మంది. తర్వాత ఆయన పోయేప్పుడు అందరు చుట్టూరా పోగయ్యారు. ఆయన అన్నాడు, నేను మీ దగ్గరికి ఒక దమ్మిడీ లేకుండా వచ్చాను, నేను మీకు డబ్బులు ఇచ్చి మీ చేత పని చేయించుకోలేదు, మీరందరూ ఫ్రీగా ఇక్కడ మీ అందరూ అదే మీరు ఏమైనా జీతం తీసుకుంటున్నారా ఇక్కడ పనిచేయడానికి? ఇక్కడ ఎవరు కూడా మేమంతా ఎందుకు పని చేస్తాం, నేను రోజంతా పని చేస్తాను, కానీ ఇక్కడ ఉండి భోజనం చేస్తా, 2 పూటలు భోజనం చేయడం, అయితే ఉంటాం, ఇంకా దేవుడి పనులు ఏమన్నా కూడా చేసుకుంటూ పోతూ ఉంటాం. అంటే ఫ్రీగా పని చేస్తున్నట్టు లెక్క. తిండి లేకుండా బతకలేం కదా, చేస్తున్నాం. అంటే ఎందుకు అట్లా పని చేస్తున్నాం అంటే మాకు నమ్మకం కుదిరింది. వాడి దగ్గర వీడి దగ్గర పని చేస్తూ కూడా జీతం ఇస్తున్నారు, దేవుడిని రోజంతా చూసుకుంటుంటే ఆయన అంత కృతజ్ఞత లేనివాడా? నిజానికి ఈ ప్రపంచంలో ఎవరికైనా గ్యారంటీ లేదు, కానీ మీరు కృష్ణ భక్తులు అయితే మీకు గ్యారంటీ ఖాయం, రాసి పెట్టుకోండి. కృష్ణుని వదిలిపెట్టుకోండి. అంటే అందుకే భక్తులు ఎప్పుడు కూడా చక్కగా, ఒకసారి భక్తుడైతే మీరు వెనక్కి తిరిగేది లేదు ఇంక జీవితంలో. అంటే
ఉద్ధవుడు వినగోరెను. దేవదేవుడు అతనికి ప్రత్యుత్తరం ఇచ్చుచో, వేదములందు తెలుపబడిన మూల ధర్మం ప్రళయ సమయంలో అది నశించినది. ఎప్పుడే యుద్ధాలు జరిగినప్పుడు, సడన్గా చనిపోయినప్పుడు మనం ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంది. కనుక కొత్త సృష్టి ఆరంభమున భగవంతుడు ఈ దివ్య జ్ఞానాన్ని తిరిగి బ్రహ్మదేవుడికి వివరించను. బ్రహ్మదేవుడు దాన్ని మనుమహారాజుకి తెలుపగా మనుమహారాజు భృగుమునికి చెప్పాను. ఋషులు సనాతన ధర్మాన్ని దేవదానవులకు ఇద్దరికి కూడా ఉపదేశించారు. జీవులు గల అసంఖ్యాకము కోరికల కారణంగా ఈ ధర్మ విధానాన్ని వివిధ రీతుల్లో వివరించారు. ఆ విధంగా పలు నాస్తిక సిద్ధాంతాలతో వివిధ తత్వాలు, రకరకాల ఇజమ్స్, హిందూయిజం, జైనిజం, ఎథియిజం, ఈ రకంగా ప్యాంథియిజం, గాంధీయిజం, లెనినిజం, మార్క్సిజం, ఫ్రాయిడిజం, మాయాభ్రాంతుడు అయినటువంటి జీవుడు తన నిత్య లాభం నిర్ణయించుట్లు అసమర్థుడు. ఇది వీ డోంట్ నో వాట్ ఈజ్ గుడ్ ఫర్ అస్. ఇట్స్ ట్రూ. మీకు ఏది మంచితో తెలుసా? యూ డోంట్ నో. మీరేమంటారు, బాగా ఒక 10 కోట్ల బ్యాంకులో ఉంటే, నేను మంత్రి గారిని అయితే ఎంతోమంది మంత్రులు అయ్యారు, ఎంతోమంది 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కోట్లలో ఉన్నారు ఈ భూమి మీద. వాళ్ళంతా కూడా పరిగెడుతున్నారు. నోబడీ ఈజ్ అట్ పీస్. కాబట్టి బహుశా మనం వేసుకున్న అంచనాలు అవి తప్పు. అంటే అందుకని ఇక్కడ చెబుతున్నారు, మాయాభ్రాంతుడైన జీవుడు తన నిజ లాభాన్ని నిర్ణయించట్లు అసమర్థుడు. కనుక తపోవ్రతాదులు అవి గొప్పవని వారు పొరపడుతూ ఉంటారు. కానీ దేవదేవుడు ఇప్పుడు ఎవరిని నీళ్ళ మీద నడుస్తున్నాడు అనుకోండి, నేను ఇక్కడ భజన చేస్తున్నాను, ఒక నీళ్ళ మీద నడుస్తున్నారు, జనాలు ఎక్కడ పోగవుతారు ఏదో సార్ నీళ్ళ మీద నడవడం చూసి అదేట అని జనాలంట. కానీ వాళ్ళు ఆలోచించరు, సో వాట్, నీళ్ళ మీద నడిస్తే ఏమైంది, చస్తాడా లేదా ఒకరోజు? నీళ్ళ మీద నడిచినంత మాత్రాన అతనికి సాగు లేదా అయింది. తెలియని వాళ్ళు చిన్న చిన్న ఒక లెవిటేషన్ అంటారు. చెన్నైలో ఒక కుర్రాడు ఉన్నాడు. ఆయన స్టూడెంట్స్ అందరిని భోజేసి, నేను ఈరోజు మీ అందరి ముందు ఉన్నవాడిని ఉన్న పళంగా గాల్లోకి ఎగురుతున్నాడు. వాడు సీరియస్గా తీసుకోవాలా, వీడేదో కబుర్లు చెబుతున్నాడు, అది గాల్లోకి ఎగడు. ఆయనకేదో పూర్వజన్మ సుకృతం అన్నట్టు, దాని లెవిటేషన్ అంటారు, అంటే అగెనిస్ట్ ది గ్రావిటీ. ఆయన ఇదంతా ఈ డిస్కషన్లు ఎక్కడ జరుగుతున్నాయి, మొదటి అంతస్తు డాబా మీద జరుగుతున్నాయి. ఆ కుర్రాడు ఆ డాబా గోడకి, నో ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, ఇక పిచ్చేది, కాళ్ళు ఎరగొట్టుకుంటాడు. కానీ ఆయన వెళ్ళి గోడ నుంచి బయటకు వచ్చాడు, అట్ట పైకి పోతున్నాడు, అట్ట తిరిగేసి మళ్ళీ వచ్చాడు. అంటే వాళ్ళు ఓహో ఇట్లా కూడా చేయగలిగేవాళ్ళు ఉన్నారు. కానీ ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్. పక్షులు సహజంగానే ఎగురుతున్నాయి, కోట్ల పక్షులు. ఒక మనిషి ఎగిరినంత మాత్రాన గొప్ప విషయం నాట్ ఎ బిగ్ థింగ్. సో మెనీ బర్డ్స్ ఆర్ ఆల్రెడీ ఫ్లయింగ్. అది మనం చూడాల్సిందే, ఈ సంసారంలో ఎవరూ చేయలేనటువంటి పని ఏందయ్యా అంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఆడ కాదు, నేను మగ కాదు, నేను ఆత్మని. కాబట్టి ఈ శరీరం ద్వారా నేను ప్రభావితం కాకుండా పైకి రావాలా, వెరీ బిగ్ థింగ్. Everybody is under the influence of body. If somebody can come out of the influence of the body, extraordinary, like him. అందుకే ప్రపంచం అంతా కూడా ఆయన జగద్గురు శ్రీల ప్రభుపాద. కనుక సాధారణ మనుషులు ఈ తపోవ్రతాదుల ద్వారా ప్రభావితం అవుతారు. కానీ దేవదేవునికి సమస్తం అర్పించుట గురించిన చింతన, అదే ఏకైక. కాబట్టి ప్రతిదీ ఏది వచ్చినా పెళ్లి చేసుకున్నారు మీరు, షీ ఈజ్ యువర్ వైఫ్ అని,
మీరు అనుకోవాలా, కృష్ణుడు ఈ అమ్మాయిని నా దగ్గర పెట్టారు, లేకపోతే మీరు మోహన్లో పడిపోతారు. కృష్ణుడు ఈ అమ్మాయిని నా దగ్గర పెట్టారు, ఇద్దరం కలిసి కృష్ణుడికి ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ యూఆర్ బికమింగ్ ఏ యోగి. కానీ కృష్ణుని మర్చిపోయారంటే నా భార్య ఆమె ఈయన నాకేం చేస్తాడు, మీరు ఈమె నాకేం చేస్తుంది, టెన్షన్లు ప్రారంభమవుతాయి. కాబట్టి ఇద్దరు కలిసి దేవుడనగానే ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా ముందుకు పోతూ ఉంటారు. కాబట్టి భగవంతుని యొక్క చింతనే ఏకైక సుఖ సాధన మార్గం. ఈ ప్రకారంగా మనిషి విషయభోగముల ద్వారా కలిగడి తుష్యమైనటువంటి వాంఛల నుంచి బయటపడి అతడు భోగము మోక్షము, దీని ఏమంటారు, ఎంజాయ్మెంట్ అండ్ రినౌన్సియేషన్. మనం భోగాలు అనుభవిస్తుంటే విసుగు వస్తుంది, వదిలిపెడతారు. ఎక్కువ రోజులు వదిలిపెడితే మళ్ళీ భోగాలు, భోగ త్యాగ, దట్ ఈస్ ద లైఫ్. కానీ మనకు భగవంతుడితో సంబంధం కలిగితే అవసరమైనంతగా ఈ సంసారంలో ఉంటాం, మనం ఆ భగవంతుడి సేవల్లో ఉంటే మనకి ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి రోగాలు రావడం, విసుగు రావడం ఇవన్నీ కూడా లేకుండా బతకగలుగుతాం. పిదప భగవంతుడు శ్రేష్టమైన భక్తి యోగ విధానాన్ని వివరించారు. అది అసంఖ్యాకము పాపాలను నశింపజేసి, మీకు ఏం బలహీనతలు ఉన్నాయి, క్రోధము, ద్వేషము, లోభము, మదము, అందరికి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి లోపాలు. దానివల్ల ఇతరులను ఇబ్బంది పెడతాము, మనల్ని మనం కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటాం. దీన్ని ఏమంటారు, మనలో అనేకమైనటువంటి పాపపు చింతనలు. ఇవన్నీ కూడా భగవన్నామం ద్వారా మనం అసంఖ్యాకము పాపాలు నశింపజేసి, తర్వాత శుద్ధమైనట్లయితే మామూలుగా భగవన్నామం మొదట్లో మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఆ తర్వాత మన రోగం పోయిన తర్వాత భగవన్నామం అంటే ఆనందం కలగడం ప్రారంభమవుతుంది. మొదట్లో మెడిసిన్ అది. ఇది మనకుండే కాము, క్రోధం, ఈర్ష్య ఇవన్నీ పోవాలి. ఆ తర్వాత ఇంకా కూడా కీర్తన చేస్తూ ఉంటే మీకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, ఇంకా పాడాలనిపిస్తుంది. సో దట్ మీన్స్ యూఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. రోమాంచము కలిగినటువంటి ఆధ్యాత్మిక లక్షణాలు కలుగు, చిత్తము పవిత్రం చేయగల శక్తి భగవన్నామానికి. అది భగవంతుని సాంగత్యమును కూడా కలుగజేయదు. అంటే భగవన్నామం అంటూ ఉంటే వెలుగా మీకు భగవంతుడి దర్శనం కూడా కలుగుతుంది. భక్తుడు భగవంతునికి అత్యంత ప్రియుడు, అతనికి సర్వదా సన్నిహితముగా ఉండేవాడు కనుక సమస్త జగత్తును పావనము చేయగల, అంటే భగవంతుడు ఏ విధంగా మనుషుల్ని బాగు చేయగలడో, ఎవరైతే శుద్ధ భక్తుడు అవుతాడో అతను భగవంతుడి యొక్క ప్రతినిధిగా భగవంతుడి విషయాలే మాట్లాడుతూ ఉంటే, అంటే భక్తుడు కూడా భగవంతుడిలాగా ఇతరుల్ని పునీతం చేయగలడు. ఆదిలో ఇంద్రియ నిగ్రహం లేకపోయినా అతడు అకుంఠిత భక్తి వల్ల ఇంద్రియ భోగం నుంచి అతడు విచలితుడు కాడు. జీవితంలో పూర్ణతను పొందగోరువాడు సకలముగా ఉన్నత సాధన పద్ధతులు, అంటే ఎవరైతే జీవితంలో పూర్ణతను పొందాలో నో హాఫ్ బేక్డ్ ఫిలాసఫీస్, నో ఇన్కంప్లీట్ ఫిలాసఫీస్ కాకుండా కరెక్ట్గా భక్తి యోగాన్ని పట్టుకున్నట్లయితే జీవితంలో పూర్ణతను పొందుకోరువాడు మిగతా సాధన పద్ధతులను, దానితో పాటు స్త్రీ సాంగత్యాన్ని, పెళ్ళై కొత్తగా వింటున్నారు, స్త్రీ సాంగత్యాన్ని స్త్రీని విడిచిపెట్టమంటారు దేవుడు. స్త్రీ సాంగత్యాన్ని ఓన్లీ ఫర్ చిల్డ్రన్, పిల్లకాయలు 3 పుట్టించండి, 5 పుట్టించండి, నో ప్రాబ్లం, అవి ప్రకృతి నియమాలు. కానీ నాకు పిల్లలు వద్దు, కానీ నాకు స్త్రీ సుఖం కావాలా, గాడ్ యూ లూజ్ యువర్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్. అది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి స్త్రీ సాంగత్యం అంటే అనవసరంగా శరీరం మీద ఉండేటువంటి వ్యామోహాలు. సంతానాన్ని పొందడం తప్పు లేదు, స్త్రీతో ఉండడం తప్పు లేదు, కానీ మనం పశు ప్రవర్తన నుంచి బయటికి రావాలా. పిదప అతడు తన మనస్సు నిరంతరము కృష్ణుడి చింతనేందు లగ్నము చేయవలను. తుదకు కృష్ణుడు నిజమైన ధ్యాన లక్ష్యాన్ని గురించి ఉద్ధవుడుకు ఉపదేశించను.
So we will read tomorrow. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.